హలో! నమస్తే అండి. ఈరోజు మనము ఈ వీడియోలో శివుడు లింగారూపం దాల్చడానికి కారణము, శివరాత్రి రోజు ఎందుకు మనము శివరాత్రి జరుపుకుంటాం అదే రోజు అనేది తెలుసుకుందాం. అయితే మనము లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? ముందుగా శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి గల కారణాలు తెలుసుకుందామండి. దీనికి ఒక కథ ఉంది అనమాట. అది ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు మాట పెరిగి ఇద్దరు నేను గొప్పన నువ్వు గొప్పన అని తేల్చుకుంటూ ఉంటారనమాట. ఈ విషయంలో వారిరువురి మధ్య గొడవ అనేది చాలా ఎక్కువగా జరిగింది. అంటే తారాస్థాయిలో అనేది జరిగిందనమాట పెద్దగా. ఇలా ఇద్దరు అనుకుంటూ ఉంటే ఎవరు గొప్ప అనే దాంట్లో ఎవరు తగ్గలేకుండా ఇరువురు కూడా చాలా గొడవ పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇదంతా కూడా శివుడు చూస్తూ ఉంటాడనమాట. చూసి శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య ఒక జ్యోతిర్లింగ రూపం దాలుస్తాడనమాట శివుడు. అలా బ్రహ్మ విష్ణువులకు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు బ్రహ్మకు వీరిరువురికి చెబుతూ ఉంటాడనమాట శివుడు. ఇలా చెప్పిన తరువాత విష్ణువు తన వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం యొక్క అడుగు భాగానికి వెళుతూ ఉంటాడు. అలానే బ్రహ్మ కూడా తన హంసవాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం మొదలు పెడతాడనమాట. ఇలా ఇద్దరూ ఎంతో ప్రయత్నిస్తారనమాట. ఎంత ప్రయత్నించినా కూడా లింగం యొక్క మొదలు కానీ చివర కానీ తెలియక వెతుకుతూ ఉంటారు. అలా వెతికి అలసిపోతారనమాట. అలా చివరికి ఇక లాభం లేదనుకుంటారు విష్ణు బ్రహ్మ. అలా ఇద్దరు కలిసి శివుని వద్దకు వెళ్తారు. అలా వెళ్ళిన తరువాత నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడిగి శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీకి వాదోపవాదనతో ఉన్న దానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరించి చెబుతాడు శివుడు బ్రహ్మకు విష్ణువుకు. ఇలా శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం అన్నమాట. ఇలా శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు ఏంటి అంటే, మహాశివరాత్రి రోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి పూజ గది శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కూడా కట్టుకుంటారు. పూజ గదిలో ముగ్గులు వేసి రకరకాల పూలతోటి అలంకరించుకుంటారు. ఇలా లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో, ఆవు పాలతో, పంచామృతంతో, వివిధ ద్రవ్యాలతో, పుష్పాలతోటి, చెరుకు రసంతో ఇలా అన్నిటితోటి అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వ పత్రాలను, తుమ్మి పూలను, తెల్లని పచ్చని పూలతో శివనామాలను కానీ పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజించాలి. తెలుసుకున్నారు కదా? మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మళ్ళీ మనము ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.